తరగతికి చేరవచ్చు మీ అందరికీ, ప్రసాద్ గారికి, ఇర్మియా గారికి, మైక్ ద్వారా వాక్యం వింటున్న శ్రోతలందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరిట నాకు శుభమైంది. దేవుని పిల్లలుగా, క్రీస్తు గాడిదవా కంచెర గాడిదవా. గడిచిన 2 వారాలు 2 భాగాలు ఉన్నామండి. ముగింపు భాగం 3వ భాగం. ఎందుకంటే ముగింపు భాగం ఉన్నానంటే ఇంకా చాలా లోతైన విషయాలు నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాయి. కానీ ఈ గాడిద పాఠం మనం సాధారణంగా మీరు ఎవరు ఉంటారంటే కొన్నాళ్ళకి గాడిద పాస్టర్ గారని దొల్ల నుంచి వస్తున్నారంటారు. ఎందుకంటే అంత మాటు ఈ మైక్ ద్వారా ఇన్ని వాళ్ళు కూడా ఆ పని ఈ పని చేసుకుంటా వింటూ ఉంటారు. అంత మాటు గాడిద గాడిద అంటే ఆ పేరు తెలియక గాడిద పాస్టర్ గారు అంటుంటారు. అందుకని రానున్న రోజుల్లో కొన్ని విలువైన విషయాలు, ఎందుకంటే చాలా విలువైన జీవితాన్ని ఒక గాడిద ద్వారా దేవుడు చాలా లోతైన జ్ఞానాన్ని మనకు రాయించాడు. ఇది ఈ వారంతో దీన్ని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. యెషయా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఎద్దు తన కామాందు నిలుగును. కామాందు అంటే యజమాని. ఎద్దు తన కామాందుని, ఎద్దు కట్టండి యజమాని తెలుసట. తర్వాత గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఒకసారి ఇక్కడ ఆగుదామండి. ఎద్దుకి ఏం తెలుసట? కామాందు అంటే ఎవరు? యజమాని. గాడిదకి ఏం తెలుసట? సొంతవాని దొడ్డు. సొంతవాడు అంటే ఎవరండి? సొంతవాడు అంటే ఎవరండి? అదేంటండి, చెప్పండి ఎవరు? కొనుక్కున్నవాడు. ఇంకా మేపుతున్నవాడు, కొనుక్కున్నవాడు, యజమాని కదా. ఎద్దుకి ఏమని రాయించాడు? కామాందాన్ని రాయించాడు. గాడిదటండి ఎవరైతే రొక్కం ఇచ్చి దాన్ని కొని మేపుతున్నాడో ఆయన్ని సొంతవాడు అని ఫీల్ అవుద్దటండి. అర్థమైందమ్మా? గాడిదకి ఆ యజమాని అనుకోదట. మేపేవాడు యజమాని అనుకోదట. కామాందు కూడా అనుకోదట. ఏమనుకుంటుందట? సొంతం, నా సొంతం అనుకుంటుందట. ఆ లక్షణం ఆ గాడిద అనుకునే ఆ గాడిద మనసును దేవుడు రాయిస్తున్నాడండి ఇక్కడ. దానికి తెలుసటండి. ఈ మధ్య కూడా చాలామంది పశువుల మీద పరిశోధన చేస్తా ఓ వీడియో ఉందండి, మీకు సమయం ప్రాబ్లం వచ్చేస్తుందండి ఇక్కడ, అందుకని దాన్ని కట్ చేసాను. గాడిదని పరిశీలిస్తానంటండి. గాడిద ఏ విషయమైనా 25 సంవత్సరాలు గాడిది అంటే ఇంచుమించుగా దాని లైఫ్ మర్చిపోదటండి. గాడిదకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఏ సంఘటన అయినా సరే మర్చిపోదట. అది ముందే దేవుడు రాయించాడు. సొంతవాని దొడ్డు తెలుస్తుందటండి ఆయనకి. గాడిదకి సొంతవాని దొడ్డు తెలుస్తుందండి. ఎప్పుడు తెలుస్తుంది అనుకుంటున్నారు? ఎవరైతే రొక్కం ఇచ్చి తన కొంటున్నాడో బాగా పరిశీలన చేస్తుందటండి. అది తనని డబ్బులు ఇచ్చి కొన్నవాడిని దృష్టి పెట్టి ఆయన్ని బాగా ఎరిగి ఆ దొడ్డుకు వచ్చేటప్పుడే దారిని చూసుకుంటుందట. ఇది నా సొంతవాణ్ణి దొడ్డి అని ఫీల్ అవుద్దట. ఆ లక్షణం దేవుడు గాడిదలో ఉన్న లక్షణాన్ని రాయించాడండి. నచ్చే రాయించాడా, నచ్చక రాయించాడా? అసలు ఎందుకు రాయించాడు? కిందకి చదవంటప్పుడు నా జనులకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇది చెప్పటానికే ఎక్కడికి వెళ్ళాడండి? అసలు దేవుని ప్రజలకటండి అసలు టైం లేదు, అసలు ఆలోచించరటండి, యోచించరటండి. దేవుడి గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారండి ఎవరైనా? ఏమండి? దేవుడి గురించి ఆలోచించి దేవుడి గురించి తెలుసుకునే వాళ్ళు ఉన్నారా? ఏమంటున్నాడు అక్కడ? ఇజ్రాయేలీయులకు తెలివి లేదటండి. నా జనులు యోచింపరట, అసలు ఆలోచించరటండి. అదేంటండి, మనం ఇంతమంది కూర్చున్నాం కదా, మనకు తెలివి ఉంది కదా,
అంటాం కదా మనం. నిజంగా ఆ గాడిద మనసును ఓపెన్ చేస్తే అలాగే మన మనసును కూడా ఓపెన్ చేశాడు అనుకోండి. ఇక్కడ మన మనసులో ఎలా ఉంటాయో తెలుసా? దేవుడి మీద ఆనుకుని జ్ఞానం మీద ఆసక్తితో ఇది ఒక అద్భుతమైన అవకాశంగా కూర్చుంటామండి. ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ప్రతి తరగతి కూడా కరెక్ట్గా టయానికి ప్రారంభం అవుద్ది. ఒక వారం ఎంతమంది వచ్చారో రెండో వారం కూడా అంతమంది వస్తారు. అలా కాకుండా మనకు చూడండి, ఏదో సినిమా థియేటర్లో సినిమాలాగా ఒకరోజు హౌస్ఫుల్ అయిపోతుంది, ఒకరోజు 7ంటికి స్టార్ట్ అవుతుంది, ఒకరోజు 8ంటికి. అందుకనే దేవుడు నా జనులకు ఏమి లేదట, తెలివి లేదట, అసలు యోచింపరు, అసలు టైం లేదు వాళ్ళకి. ఎవడికి సొంత దొడ్డు తెలియదండి. తెలుసమ్మా? సొంత దొడ్డు మాకు తెలియపోతాం ఏంటండి? మేము కట్టుకున్న కొంపలు తెలుసు, మేము వెళ్ళే స్కూల్స్ తెలుసు, వ్యాపారం తెలుసు, చర్చిలు తెలుసు, ఇవన్నీ అంటాం మనం. మా చర్చి మాకు తెలియపోతాం ఏంటి, మా ఇల్లు మాకు తెలియపోతాం ఏంటండి, గాడిద గోదానికి తెలిసేటి అంటాం మనం. ఇది మన మనసు ప్రకారంగా. అసలు దేవుడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో, ఒక పశువుతో తన పిల్లల్ని పోల్చి ఒక లక్షణాన్ని ఎత్తి చూపించి, ఇదిగో నా పిల్లలకి తెలివి లేదు, జ్ఞానం లేదు అని స్వయంగా తానే, ఈ మాట దేవుడు పలికిన మాట అండి ఇది. స్వయంగా దేవుని పిల్లల ఎడల దేవుడికి ఉన్న అభిప్రాయం అండి. మరి ఇంతకీ ఆయన ప్రజలు దేంట్లో బిజీ అయిపోయారు? ఆయనే చెప్తున్నాడు. మళ్ళీ కింద వచ్చిన చూడండి ఒకసారి. పాపిష్టి జనం పాపం కోసం అంటండి. పాపంలో ఒక్కొక్కడు పట్ట పొందేసేటండి. దోషం, దుష్ట సంతానం చెరిపేస్తారండి. కుటుంబాలను నాశనం చేసేస్తున్నారండి ఇప్పుడు మనుషులు. భక్తి పేరట ఇంకా జరుగుతుందండి ఇది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారో? బయట కాదండి. దేవుని పేరు చెప్పి కుటుంబాలని నాశనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు తెలుసా? చెరుపు చేసి నమ్మినోని నట్టేట ముంచేసే వాళ్ళు ఉన్నారండి దేవుని పేరు మీద. బయట సందర్భం కాదండి ఇది. నా పిల్లలు నా జనులు అని అది మొదలెట్టాడు. ఆ కాంటెస్ట్, ఆ సందర్భం. నా పిల్లలట పాపిష్టి జనం, దుష్ట సంతానం, చెరుపు చేస్తారు, నాశనం చేసేస్తారు, మనుషుల్ని నాశనం మింగేస్తారు, కుటుంబాలని. ఎవరినైనా నమ్మి ఏదైనా చేసావా నట్టేట ముంచేస్తాడంతే. అలా తయారైపోయాట. పాపంలో బిజీ అయిపోయి మోసం, దోషం, నాశనం చేసేయడం, చెరుపు చేసేయడం, ఖాళీగా ఆడి బ్రతుకులోకి ఈడి బ్రతుకులోకి, ఆడి సంసారంలోనికి ఈడి సంసారంలోనికి ఖాళీగా ఉండి అనవసరమైన మాటలు చెప్పకున్నవి చెప్పేవి అందరినీ నాశనం చేసేసి జనం కింద మారిపోయి 12వ వచనం చూడండి ఏం చెప్తున్నాడు. నా సన్నిధిని కనపడాలని మీరు యోచిస్తున్నారే, వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు. అసలు ఎవడు రమ్మన్నాడండి మిమ్మల్ని ఇక్కడికి? ఇప్పుడు ఒకవేళ మనం ఈ మాటని మనతో ఆలోచించుకుంటుంటే, పాపంతో ఎవడైనా ఒకవేళ మనలో ఎవడైనా ఉంటే సూటిగా అడుగుతున్నాడండి, మొహమాటం లేదు ఆయనకి. అసలు రావాల్సిన పని లేదండి. మన హృదయంలో పాపం ఉండి ఎవరినైనా మనం మోసం చేసి, ఒక మాట వలన ఎవరినైనా గాయపరిచి, ఎవరి కుటుంబాన్నైనా బాధ పెట్టి, ఏ మనిషినైనా మనం కొట్టి, ఎవరిది మనది కానిది మనం ఆశించి దోచుకుని, ఒకవేళ మనం కడుపు నింపుకుని ఇక్కడికి వచ్చి కూర్చుంటే డైరెక్ట్గా అడుగుతున్నాడండి దేవుడు, మీకు పని ఏంటి? నా ఆవరణ తొక్కడానికి పని ఏంటి? అర్థమైందన్నమ్మా? ఎక్కడ చూసినా భక్తులే, ఏ సంఘంలో చూసినా భక్తులే. వాక్యపు పండగలు, కూడికలు, మహాసభలు, భోజనాలు, ఎక్కడైనా సరే, అన్ని మతాల్లోనూ, మన క్రైస్తవ్యంలోనూ కూడా సొంత వాణి దొడ్డు తెలియకుండా, సొంతగా దేవుణ్ణి మనం సొంతంగా ఫీల్ అవ్వకుండా, ఆయనున్న దొడ్డి మనకు తెలియకుండా, మన ఇష్టానుసారంగా మనం బ్రతికి, ఒకవేళ పాపంతో, దోషంతో, మోసంతో ఎవరినైనా బాధ పెట్టి ఒకవేళ ఇక్కడికి వస్తే మనం, అసలు నా ఆవరణలో నువ్వు కాలు పెట్టడానికి నిన్ను ఎవడు రమ్మన్నాడని అడుగుతున్నాడండి. ఈ మాట చెప్పడానికండి భూమి మీద ఒక గాడిదను తీసుకుని దాని బుద్ధిని చెప్పి మన బ్రతుకును బయట పెడుతున్నాడండి. గొప్పదంటారా గాడిద? గొప్పది కదంటారా?
మన దొడ్డి తెలుసండి మనకి. మన దొడ్డి ఏదండి అసలు? మన దొడ్డి ఏది? మాకు మామూలుగా 3 అంతస్తుల బిల్డింగ్ ఉందండి, 4-5 ఎకరాల పొలం ఉందండి, ఉద్యోగం ఉందండి, వాహనం ఉందండి. ఇవి కాదండి. మాకు చర్చ్ ఉందండి. ఇవి కాదండి దొడ్లు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నదని పరలోకమందున్నది. మన పౌరస్థితి ఎక్కడుందన్నమా? మరి భూమి మీద ఏముంది? దేవుడు అర్థమైన వాడికి, దేవుడు సొంతమైన వాడికి భూమి మీద ఏది పట్టదండి. అర్థమైందా? సొంత దొడ్డి, దేవుని దొడ్డి ఎలిగితే భూమి మీద బ్రతుకులా అర్థం అవుదండి. అడిగి దేనిని ఆశించడండి. గాడిదకి ఒకటే తెలుసట, యజమాని దొడ్డి, యజమాని నా సొంతం, ఆయన దొడ్డి అంతే. అంతకు మించి రెండోది ఆలోచించదట. ఇడు నాకు గడ్డేస్తాడా, మేతేస్తాడా, నన్ను బాగుగా చూసుకోడా, ఇవేమీ కదటండి. దేవుని మనసు అర్థమవుతే పరలోకానికి కనెక్ట్ అయిపోతాడటండి. పౌరస్థితి అనేది ఎలా వస్తుందంటే, మన పుట్టు పూర్వత్రాలు, మనం ఏ దేశంలో పుట్టాం, మన కన్న తల్లిదండ్రులు ఏ దేశం, అదే మన పౌరస్థితి. అక్కడే మనకి వీసా పుడుతుంది, అక్కడే మనకి హక్కులన్నీ వర్తిస్తాయి. అలాగే అలాంటి మన పౌరస్థితట పరలోకమందు ఉన్నదట. పరలోకమందు పౌరస్థితి ఉన్నది అని మనం ఎవరికి అర్థమైందంటే కింద చెప్తున్నాడు, అక్కడ నుండి ఎక్కడి నుండి? పరలోకము నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. మీరు ఎవరినైనా సరే దేవుడు అర్థమయ్యాడండి, ఈయన పెర్ఫెక్ట్ భక్తి చేస్తున్నాడని మీకు ఎలా అర్థమవుద్దంటే, యేసుక్రీస్తు రెండో రాకడ గురించి ఎదురు చూస్తూ ఉంటాడటండి. 2 ఆలోచనలు ఉంటాయటండి. నేను వెళ్తానా ఆయన వస్తాడా. పొద్దున్న లేవగానే పరలోకమందు పౌరస్థితి ఉన్నదని తెలిసినోడు ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవా ఈరోజు బ్రతుకున్నాను, నేను రావాలా, నువ్వు వస్తావా? నేను నన్ను వచ్చేయమంటావా నీ దగ్గరికి, లేదా నువ్వు వస్తావా? లేదు, పాపం అంటకుండా ఈ బ్రతుకు ఈ రోజుని, ఒకవేళ నీకు లేట్ అయినా నాకు లేట్ అయినా, ఈ మధ్య గ్యాప్ 24 గంటలు ఇచ్చావు కదా, మళ్ళీ తెల్లారింది కదా, ఈ 24 గంటల్లో పాపం అంటకుండా నీ కృపను నాకు ఇవ్వయా, ఆమేన్ అంటాడండి. అలా ప్రార్థన చేస్తామా మనం? పొద్దున్న ప్రార్థన ఎలా ఉంటుంది మన ప్రార్థన? అసలు పరలోకం మీద కానీ, రెండో రాకడ మీద కానీ, మన పోకడ మీద కానీ, ఈ మూడాట్ల మీద కాన్సెప్ట్ ఉంటుందా? ఉదయం లేవగానే దేవుడు ముఖం చూస్తుంటాం, అది హైందువుల నుంచి వచ్చిందే. లేదంటే ఒక్కొక్కరు బైబిల్ని చూస్తుంటారు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు. చక్కటి నిద్రిచ్చో, నీ దూతల్ని కాపలా పెట్టో, ఇగో పొద్దున్న టిఫిన్ చేసి భాగ్యం ఇచ్చో, ఇంకా పనికి వెళ్తున్నాను, అందంగా పని, ఏ ప్రమాదం లేకుండా అంత కాచి కాపాడి మళ్ళీ సురక్షితంగా నన్ను ఇంటికి పెట్టేసి, కడుపు తిన్నదల్లా అరిగిపోయి నా జీతం నాకు వచ్చేసి, నా బిడ్డల్ని, నా వ్యాపారాన్ని, నా గూడిని మొత్తం అంతా రక్షించేసి చక్కటి నిద్రను అనుగ్రహించి అలా ఉంటుందండి. అంతేనా? పరలోకమందు మన దొడ్డి మనకు తెలిస్తే, దాని మీదే మనసు ఉంటే, 1 మనం వెళ్ళిపోతామా, 2 ఆయన వస్తాడా. ఒకవేళ ఈ 2 లేట్ అయినాయి అనుకో, ఈ టైం నిన్ను నన్ను దూరం చేసే పాపానికి అవకాశం ఇవ్వద్దని ఉంటుందండి. గాడిదికి అదే ఆలోచనట. డబ్బులిచ్చి తనను కొన్నవాడికి సొంతం అనుకుంటుందట, నా సొంతం. ఆయన దొడ్డి తెలుస్తుందట దానికి. ముందు మనకి ఏం తెలియాలంటే, ఈ లోకంలో మన దొడ్డి తెలియాలండి. ఈ ఆశలన్నీ చచ్చిపోవాలంటే, ఈ పాపం అంతా చచ్చిపోవాలంటే, మోసాలన్నీ చచ్చిపోవాలంటే, మనం ఎవరిని మోసం చేయకుండా బ్రతకాలంటే ఒకే ఒకటండి, మన మనసు పరలోకం మీద ఉండాలండి. యేసుక్రీస్తు వారి రెండో రాకడ కోసం కనిపెట్టు కూర్చోవాలండి. అందుకని నా దినాల లెక్క చేపించు. మోషే గారు ప్రార్థన చేస్తాడు, ఇవాళ రేపా ఎల్లుండా నా దినాలు చెప్పు అంటాడు. అంటే వెళ్ళిపోవడానికే కంగారే. ఒకవేళ నేను వెళ్ళలేను అనుకో, నువ్వు రా, రెండో రాకడ గురించి ప్రయాణం. ఇలా గాడిద ఉంటుందట.
ఎందుకంటే దేవుడు మనకు సొంతవాడండి. ఎందుకంటే తనకు తెలుసండి, తన రెక్కల కష్టార్జితం చేత కష్టపడిన సొమ్ము చేత నన్ను కొన్నాడు, నా సొంతవాడు, నా కోసం పెట్టుబడి పెట్టాడు అన్న బుద్ధి ఉంటుందట. దేనికి? గాడిదకి. మనకుందండి బుద్ధి? అసలు మనల్ని దేవుడు ఎలా కొన్నాడండి? పరిశుద్ధమైన రక్తం చేత. ఎప్పుడు బేరం అండి ఇది? భూమి మీద మనల్ని కొనే బేరం ఎప్పుడండి? ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము బేరసారాలు ఎప్పుడైనాయో ఒకసారి చూద్దామండి. 5వ వచనం. జగత్తు పునాది వెయ్యబడక మునుపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడటండి. జగత్తు పునాది వెయ్యక ముందే బేరం కుదిరిందటండి. ఎంత ప్రేమ ఉంటే జగత్తు పునాది వెయ్యబడక ముందే బేరం కుదుర్చుకుని తన కుమారుని ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించడానికి 7వ వచనం చూడండి. ఇప్పుడు ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. జగత్తు పునాది వెయ్యబడక మునిపే బేరం కుదుర్చుకుని తన కుమారుణ్ణండి. మీకు విషయం చెప్తానండి, ఇక్కడ ఈ విషయం మీకు అర్థమవుతానండి. ఇప్పుడు మనం చదివిన ఈ ఎపిసి పత్రిక ఈ వచనం మనకు అర్థమవుతే మొత్తం మన ఆలోచన, మన ప్రార్థన అంతా మారిపోద్దండి. దేవుణ్ణి జాగ్రత్తగా వినండి అమ్మా. దేవుణ్ణండి నాకు అది కావాలి ఇది కావాలని అడగకూడదండి. ఏమి ఇవ్వలేదనండి అడుగుతాం. అసలు మనకు ఆయన ఏమి ఇవ్వలేదని, ఇది ఇవ్వలేదండి, ఇది కొరతగా ఉంది అంటే ఏమన్నా ఉందా భూమి మీద? అసలు దేవుడు అర్థమవుతానండి నాకు ఇది కావాలనే ప్రార్థన ఉండదండి. నేను వాడబడాలి, నీ రుణాన్ని నేను తీర్చుకోవాలి, ఇదిగో నీ కోసం భారాన్ని మొయ్యాలి, సువార్త భారం కొరకు బ్రతకాలి. ప్రార్థన ఉండదండి. చాలామంది ఏం చేస్తారంటే మాలాంటి బోధకుల దగ్గరికి వచ్చేసి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఇంతకీ ప్రార్థన ఏంటమ్మా అంటే ఏముండదండి. రోగమో పెళ్ళో ఏదో మొత్తం మీద అక్కడ. అసలు ఆయన ఏమి ఇవ్వలేదని అసలు నీ ఆలోచన ఏంటి? గాడిది కట వెంటనే తనని రొక్కం ఇచ్చి కొనగానే సొంతవాడు దొడ్డి, అంతే. ఇంక రెండోది ఏమి ఉండదటండి. దేవుడు మనిషికి అర్థమవుతే మన ప్రార్థన మారిపోద్దండి. మన సొంత దొడ్డి అర్థమవుతే, మన పుట్టుక పరమార్థం మనకు అర్థమవుతే, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తంలో మనం కడగబడి ఆ రక్తంతో ఒకవేళ మనం విమోచింపబడితే ఇక దానికి మించిన సంతోషం ఏముంటుందో చెప్పండి? ఇంకేం కావాలంటే అంతకు మించి మీకు? మీ పుట్టక ముందే మీకు జీవితం, మీకు ఫ్యామిలీ, మీకు బ్రతుకు. ఆ బ్రతుకులో మీకు తప్పు చేస్తే మీరు పుట్టలేదప్పటికీ జగత్తు పునాదికే ఆయన ప్లానింగ్ చూడండి. దేవుని ఎడల మీకు ఏముందండి ప్లానింగ్? దీనికి ఒక సృష్టి, దానికి ఒక క్రమం. ఒకవేళ మనం పాపం చేస్తే చేయక మునిపే, జగత్తు పునాది మునిపే తన కుమారులుగా మరలా ఆ పోగొట్టుకున్న వైభవాన్ని మళ్ళీ తెచ్చుకోవడం, మళ్ళీ మనం చేసే పాపాలను క్షమించడం, మళ్ళీ మనకు సంఘం, మళ్ళీ ఆయన కుమారుడు రక్తము శరీరము వృట్టదాక్షరసంగా, ఆయన పరిశుద్ధాత్మ వాక్యం మనకి, ఆయన సంఘం, ఆయన కుటుంబం, ఇవన్నీ లేవు, చచ్చిపోయాం. ఆయన సింహాసనం, ఆయన లోకం మందే. ఇంక ఇన్నిచ్చి తన కుమారుని ప్రాణం ఇచ్చి తన సమస్తాన్ని మనకిచ్చి తన లోకాన్ని కూడా మనకిచ్చేసి ఇంకేమడుగుతామండి మనం? అసలు దేవుడు అర్థమవుతే అడిగేది ఏమన్నా ఉందా? ఇదిగోండి ఇది ఒక్కటి మిస్ అయ్యాడండి దేవుడు, ఇది తప్పదండి అడగాలి అనే ఏమన్నా ఉందమ్మా? ఏమీ లేదండి. కేవలం మనం అడుగుతున్నామంటే, కేవలం మన దురాశలు పెరిగిపోతున్నాయంటే ఒకే ఒక్కటండి, గాడిదికి దొడ్డు తెలుసు, మనకి దోచుకోవడం తెలుసు. ఎన్నిచ్చినా దేవుడు పేరు చెప్పి కానుకలు తినేసేవాడు ఒకడు, బైబిల్ ఉచితంగా పంచండి అని నిన్నే ఒక ఫోన్ వచ్చిందండి నాకు బైబిల్ని ఉచితంగా ఒక ఆయన పంపేవాడు హైదరాబాద్ నుంచి. ఆయనకు ఫోన్ చేశాను నేను,
ఏమంటే పంపట్లేదండి ఈ మధ్య అంటే, ఏం పంపుతామండి బాబు, నేను ఉచితంగా పంపుతుంటే అంత అమ్మేసుకుంటున్నారట. బైబిల్ని అమ్మేసుకునేవాడు ఒకడు, సంఘాన్ని అమ్మేసుకుని గుత్తగా ఫోటోలు తీసి పూర్వం పై దేశాలకు అమ్మేసేవాడు ఒకడు, బైబిల్ని అమ్మేసుకునేవాడు ఒకడు, కానుకలు తినేసేవాడు ఒకడు, పాస్టర్ గారే చీటీ పాటలు వేసి విశ్వాసులు చీట్ల పాటలు అన్నీ ఎగ్గొట్టేయాడట. అది కోర్టులో పెద్ద కేసు ఇప్పుడు అమలాపురాన్ని. చూసారా, వీళ్ళకి ఏమర్థం అవ్వలేదు. బోధించేవాడు ఎలా ఉంటాయి, కూర్చునివాడు, ఆ కూర్చుని వాళ్ళు మళ్ళీ మనలో కొంతమంది ఉంటుంటారు. ఆ సంఘంలోనే వ్యాపారం మొదలెట్టి ఆ చిరిగిపోయిన చీరలన్నీ తీసి మొక్కల చీరలన్నీ తీసుకొచ్చి దేవుడి పేరు మీద అమ్మేస్తుంటారు ఈ సంఘంలోనే. పైగా మనం ఏమన్నా అన్నాం అనుకోండి, ప్రేమ లేదండి బాబు, దేవుణ్ణి నమ్ముకున్నారు. ఏంటి చీర కొనకపోతే ప్రేమ లేదా? చీటీ పాటలు, చీర పాటలు, పచ్చళ్ళు అమ్మేస్తున్నారు ఇప్పుడు సంఘాల్లో. పెద్ద పెద్ద సంఘాల్లో పచ్చళ్ళు ఇంకా మన సంఘస్థులందరూ పచ్చళ్ళు పలానా సుబ్బలక్ష్మి గారి దగ్గర కొనండి అంటున్నాడు. వీళ్ళందరికీ ఏమి తెలియదంటే దొడ్డు తెలియదండి. దొడ్డు తెలియదండి. నా సొంతం దేవుడు అనే ఫీలింగ్ లేదండి వీళ్ళకి. ఆ ఆలోచన లేదు, తెలివి లేదు, యోచింపరు. పాపిష్టి జనం, మోసం, నమ్మించి మోసం చేయడం, కుటుంబాలని భార్య భర్త పిల్లల్ని వాళ్ళ కష్టార్జితాన్ని దశంభాగాల పేరు మీద దోచేసుకోవడం, అనేక స్కీములు పెట్టడం సంఘాల్లో. అందుకనే ఒక గాడిదని చూపించాడండి దేవుని పిల్లలరా. అసలు మనం దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, అసలు దేవుడిచ్చిన ఈ బ్రతుకులో దేవుడి రుణం తీర్చుకోవాలంటే మరొక్క గాడిదని చూసుకుని మనం ముగించుకుందామండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము పాత నిబంధన అండి, 22:7. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్మును చేత పట్టుకుని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు సందర్భాన్ని చెప్తానండి. బిలాము అనే మహాప్రవక్త ఉండేవాడండి ఇశ్రాయేలీయులకి. బాగా వినాలి మీరు. బిలాము అనే ఒక మహాప్రవక్త, యేసుక్రీస్తు వారి గురించి కూడా ఎన్నో ప్రవచనాలు పలికాడైన. చాలా ఉన్నతుడు. ఆ కాలంలో ప్రవక్త అంటే అండి, దేవుని తర్వాత మనుషులకి దేవునికి మధ్యవర్తి. అంటే రాజులు కూడా ఆయన ముందు సరిపోరండి. రాజులు కూడా ఆయన మాట వినాలి. ఒక యుద్ధానికి వెళ్ళినా, పరిపాలన చేసినా, ప్రజల కోసం ఆలోచన చేసినా ఎవరు చెప్పాలి? ప్రవక్తే చెప్పాలి. మంచి చెడ్డ సమస్తం. పేరుకే రాజు, నిర్ణయాలన్నీ ఎవరవే? ప్రవక్తవే. డైరెక్ట్గా దేవుడితో సంభాషించే స్థితి. దేవుడు తర్వాత దేవుడు అంతటి స్థానం ఎవరికే? ప్రవక్తకే. అలా ఒక బిలాము అనే ఒక మహాప్రవక్త, ఎన్నో ప్రవచనాలు ఉన్నాయండి ఈయన చెప్పినవి. అలాంటి మహాప్రవక్తట మోయాబు పెద్దలు మిద్యాను పెద్దలు సోదు సొమ్మును చేత పట్టుకుని బిలాము నొద్దకు వచ్చారట. అంటే మోయాబీయులతో ఇశ్రాయేలీయులకు యుద్ధం ఉందండి. ఈ బిలాము అనే ప్రవక్త ఏం చేయాలంటే ఇశ్రాయేలీయుల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళాలి. ఆ మార్గ మధ్యలో మోయాబీయులతో యుద్ధం ఉంది. ఇప్పుడు ఈ బిలాము గారు ఇశ్రాయేలీయుల్ని బలపరిచి దేవుణ్ణి ప్రార్థించి దేవుని శక్తితో ఈ మోయాబీయుల మీద విజయం సాధించి పాలు తేనెలు కనాను ప్రదేశానికి వెళ్ళాలి. ఇది దేవుడి ప్లాను. ఇది బిలాముకు తెలుసు. అయితే మోయాబీయులు బాగా ఆలోచించారట. బాగా ఆలోచించి బిలాము దగ్గరికి ఏం తీసుకొచ్చాడట? సోది సొమ్మును చేతబట్టుకుని వచ్చాడట. డబ్బుతో వచ్చాడట. ఎక్కడికి? బిలాము దగ్గరికి, ప్రవక్త దగ్గరికి, దేవుడి మనిషి దగ్గరికి. మీకు బాగా అర్థమవుద్ది. డబ్బుతో వచ్చి ఏంటంటే, ఇదిగోనయ్యా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించు, ఈ ఒక్కసారికి ఇశ్రాయేలీయుల్ని శపించు, ఈ సొమ్ముని తీసుకో, మాకు దేవునితో విన్నపించి మా పక్షాన్ని నువ్వు ఉండు, యుద్ధంలో మేము గెలుస్తాం, మా రాజ్యం సురక్షితంగా ఉంటుంది అన్నారట. అప్పుడు ఈయన వెళ్ళాలంటే వాళ్ళతో వెళ్ళకూడదా? ఏమండి, ఈయనకి ఏమన్నా తక్కువ అండి సొమ్ము? ఏమన్నా ఆయనకి ఏమన్నా? రాజు కంటే ఎక్కువ అధికారం ఉందండి ఈయనకి. రాజులను కూడా దిశానిర్దేశం చేసేవాడు. పరలోకమందున్న దేవుణ్ణి ఇక్కడ అంచనా వేసి పట్టుకునేవాడు. దేవుడు భూమి మీద ఏదైనా చెయ్యాలంటే ఇందునే చెప్తాడు. అంత పవర్ ఉంది.
అంత పవర్ ఉంది, ముందు యుద్ధం ఉంది. ఆ మోయాబీయులు సొమ్మొట్టుకుని వచ్చారు. సొమ్మొట్టుకు రాగానే పాపం ఈయన 12వ వచనం చూడండి. అందుకు దేవుడు నీవు, అప్పుడు చెప్తున్నాడు దేవుడు, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఇదిగో ఇశ్రాయేలీయులను శపించకూడదు, ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాడండి. పాపం బిలాము దగ్గరికి డబ్బుతో వచ్చారు ఎవరో మోయాబు రాజులు. వెంటనే దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు వాళ్ళ డబ్బును తీసుకోకూడదు, వాళ్ళతో వెళ్ళకూడదు, ఇశ్రాయేలీయులను శపించకూడదు, ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడిన వారు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు 21వ వచనం చూడండి. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి, ఇవి ఇక్కడ గాడిద వచ్చేసింది. ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మోయాబు రాజులు సోది సొమ్ము పట్టుకుని వచ్చారు. దేవుడు వెంటనే బిలాముకు చెప్పాడు, నువ్వు వారితో వెళ్ళొద్దు, ఇశ్రాయేలుని శపించొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడిన వారు అని చెప్పాడు. 21వ వచనంలో ఉదయమున బిలాము లేచి తన గాడిదకు కంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళొద్దు అన్నాడండి. ఏం చేస్తున్నాడండి? అందుకని దేవుని పిల్లలారా, మీరు బాగా ఆలోచిస్తానండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బోధకులను పట్టుకుంటుందండి. ఆఫర్స్ అన్ని బోధకులకే వస్తాయి. ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చాం, మనం వెళ్ళిపోతాం. ప్రసాద్ గారు ఎవరికైనా డబ్బులు ఇస్తారా? పోనీ ఎవరైనా మీటింగ్ పెట్టించారు, లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎవరికండి? పాస్టర్ గారికి. ఇప్పుడు నాకు వాటర్ బాటిల్ ఉంది, మీకు ఎవరికైనా ఉందా? మూకమ్మడిగా ఉందలేండి చిన్న డబ్బా. మరి నేను అది తాకూడదు ఏంటి? మరి ఇదేంటి? ఇవన్నీ ఆఫర్స్ అండి. చాలామంది భోజనాలు పెట్టుకుంటుంటారు పేదను పెట్టుకుని. ఎంత దౌర్జన్యం అంటేనండి, వచ్చిన వాళ్ళందరికీ వంకాయ పులుసు, పాస్టర్ గారికి ఏమో ప్రత్యేకించి మళ్ళీ నేను 3 కూరలు, వీళ్ళందరూ రోడ్డు మీద తింటుంటారు, ఆయన మళ్ళీ బెడ్రూమ్లో తింటుంటారు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఆఫర్స్ అండి. బోధకుడికే వస్తాయండి ఆఫర్స్. ఎందుకంటే బోధకుడిని నన్ను పడగొట్టింది అనుకోండి, మీరు ఆటోమేటిక్గా పడిపోతారు. మిమ్మల్ని ఒక్కొక్కరిని పడగొట్టేకంత నన్ను పడగొట్టడం బెస్టా, మిమ్మల్ని పడగొట్టడం బెస్టా? అంత ఆలోచించుకుంటుందండి. ఎలాంటి ఆఫర్ వచ్చిందో చూడండి. సోదు సొమ్ము అంతా పట్టుకొచ్చాడట బిలాము దగ్గరికి. దేవుడు పూనుకుని, బిలాము నువ్వు నా మనిషివయ్యా, నేను నీకేం తక్కువ చేశానయ్యా, నువ్వు వాళ్ళతో వెళ్ళకయ్యా, ఇగో ఇశ్రాయేలీయులు వాళ్ళు ఆశీర్వదించబడిన వారు, వాళ్ళని శపించకయ్యా అని చెబితే ఈయన ఉదయాన్నే లేచట, గాడిదికి కంత కట్టట, మోయాబీలతో కూడా వెళ్ళానంట. ఇప్పుడు మొత్తం ఈ విషయాన్ని, ఈ వచనాన్ని మనం ఆలోచిస్తేనండి, చాలామంది సేవకులండి, సేవ కొంతకాలం అయ్యేసరికి బిలాము ఎలాగైతే చాలా కాలం నమ్మకంగా ఉన్నాడు, చాలా ప్రవచనాలు చేశాడు, చాలా యుద్ధాలలో ఇశ్రాయేలీయులను గెలిపించాడు. కానీ మోయాబీలు వేసిన ప్లాన్కే, ఆ ఆఫర్స్కే ఎలాగైతే బిలాము పడిపోయాడో, చాలామంది సత్యం వైపు నిలబడి సంఘాలను స్థాపించి ఎంతో ఉన్నతంగా, ఎంతో బలమైన వాక్యంతో సంఘాన్ని పోషించిన వారు చిన్న చిన్న వాటి కోసం పడిపోయిన వాళ్ళు బోల్డ్ మంది అండి. చిన్న చిన్న వాటి కోసం ఈ జీవితం అనవసరం, మన దొడ్డి పరలోకమందు ఉన్నది, మన పౌరస్థితి పరలోకం అని చెప్పిన వారే మొత్తం గదులన్నీ, బీరువలన్నీ నిండిపోతున్నాయండి, బ్యాంక్ అకౌంట్లన్నీ నిండిపోతున్నాయండి. మీకు విషయం తెలుసా? చాలామంది పాస్టర్స్కి అకౌంట్ స్విస్ బ్యాంకులో ఉన్నాయట. స్విస్ బ్యాంకులో ఎవరికి ఉంటాయంటే, రాజకీయ నాయకులు బాగా దోచుకుని ఆ డబ్బంతా అక్కడ దాచుకుంటారు. రాజకీయ నాయకులకి ధీటుగా ఎవరి డబ్బు ఉందండి ఇప్పుడు? చూడండి, వాళ్ళ ప్రారంభం చూస్తే ఇలా బిలాంలో బాగానే ఉంటుందండి. కొంతకాలానికి ఈ ఆఫర్స్కి తబ్బుబ్బైపోయి, ఎందుకంటేనండి, నాకు ఏమన్నా కానుక అలవాటు అయింది అనుకోండి, ఒక 1000 రూపాయలు కానుక ఇస్తున్నారు అనుకోండి ఆయన ప్రసాద్ గారు, ఒక 5-6 నెలలు బాగానే ఉంటుందండి. 6వ నెల ఆటోమేటిక్గా నా మనసు అనిపిస్తుంది, అన్నీ పెరిగిపోతుంది, ఇది పెరగదా అనిపిస్తుంది. ఏది అంటే మనం సంఘాన్ని ఏం చేస్తామంటే, ఇది ఒక వ్యాపారం, ఇది ఒక బాధ్యత ఉండదండి. అప్పుడు ఇది దేవుడి సంఘం, దేవుని కుటుంబం, నేను పనివాడిని, నేను సేవకుణ్ణి, నేను కూలి పనివాడిని, నాకు జీతం పరలోకమందు ఉంది, నా దొడ్డు పరలోకమందు ఉంది, నా పౌరస్థితి అక్కడ ఉంది, యేసుక్రీస్తు వారి 2వ రాకడ కోసం మనం కనిపెట్టాలి, ఈ ఆలోచనలు ఉండవండి. కొంతకాలానికి మారిపోతుంది. అలాగే పాపం బిలాము దేవుడు చెప్పినా చెప్పకపోతే పోనీ అనుకోవచ్చండి, దేవుడు చెప్పినా మోయాబీలు అధికారులతో కూడా వెళ్ళెను. 22వ వచనం చూడండి. ఇప్పుడు
మోయాబు అధికారులతో కూడా వెళ్ళాడు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకుంది. బాగా ఇక్కడ మీరు వినండి. దేవుని కోపం ఎప్పుడు రగులుకుంటుందంటే వాక్యం విని, అంటే దేవుడి మాట విని దాన్ని పాటించకపోతే అది బిలాము గురించే కదండి, మనక మీద కూడా రగులిపోద్దండి. ఇది మీకు ఈ పాయింట్ మీకు బాగా అర్థం అవ్వాలి. వాక్యం విన్న తర్వాత మన బ్రతుకు మారకపోతే, దేవుని మాట మనం వినకపోతే దేవుని ఉగ్రుడైపోతాడట, కోపం రగిలిపోద్దట. బిలాముతో దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన బిలాము గంట కట్టి గాడిదకి మోయాబు అధికారులతో వెళ్ళిపోయాడు. అప్పుడట అతడు వెళ్ళుచుండగా, ఆ పదం చూడండి. ఇదిగో ఇప్పుడు మనం వాక్యం వినేసామమ్మా, ఇప్పుడు చక్కగా వినేసాం, ఇంటికి వెళ్ళిపోతాం. ఉదయం లేవగానే యథావిధమైన బూతులు, యథావిధంగా మన పనులు, మన ఆలోచనలు, మన మోసం, మన ఏది మనం, అప్పుడు దేవుడికి కోపం రగిలిపోతుందట వాక్యం విన్న తర్వాత. అందుకే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యం విన్న మీరు అర్జెంటుగా మీరు చేసే పని ఏంటంటే బ్రతుకుని మార్చేసుకోవాలి. వాక్యం దేవుడి మాట విని మరలా అదే బ్రతుకు బ్రతికితే, ఏమండి మోయాబు అధికారులు బిలాము దగ్గరికి డబ్బు తెచ్చినప్పుడు దేవుని కోపం రగులుకోలేదు. ఇంకా ప్రేమ పెరిగి మళ్ళీ చెప్పాడు, బిలాము ఒకవేళ నువ్వు తొందరపడి వెళ్తావేమో, వాళ్ళతో నువ్వు వెళ్ళడం తగదయ్యా అని చెప్పాడు. చెప్పింది వినకుండా ఆయన వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. ఆయన వెళ్ళుచుండగా పరలోకంలో దేవుని కోపం రగులుకుంటే అక్కడ ఉన్న ఒక దూతట అర్జెంటుగా త్రోవలో నుంచుందట. నుంచుని అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉన్నారు. మొత్తం సందర్భం మీరు ఆలోచించుకోవాలి. దేవుని దూతేమో ఎదురుగుండా ఉంది, బిలాము గాడిద ఇద్దరు పనివారు, అంటే ముగ్గురు మనుషులు. గాడిద దేవుని దూత, అది సీను, అంతే కదండి. గాడిద, బిలాము, తర్వాత ఇద్దరు పనివారు. అతనితో ఇద్దరు పనివారు చూడలేదు, మహాప్రవక్త బిలాము చూడలేదు. యెహోవా దూతను ఎవరు చూశారండి? గాడిద చూసిందటండి. ఏమండి, ధనం మీద వ్యామోహంతో భక్తి చేస్తే, సంఘాన్ని ఒకవేళ మనం కడితే, స్థలాలు, చర్చిలు, బంగారాలు, కానుకల మీద మన మనసు ఉంటే దేవుడు మనకు కనబడ్డండి. నువ్వు ఎంత గొప్ప ప్రవక్తవైనా, ఎన్ని ఎకరాల్లో నువ్వు స్థలం చర్చి కట్టినా, ఎన్ని వందల మందికి నువ్వు బాప్త్యసం ఇచ్చినా, ఒక్కసారి నీ మనసు మాత్రం ఇహలోక సంబంధం మీద పడిందంటే నీ కళ్ళు ఆనవండి, దేవుడు నీకు కనబడ్డండి. అర్థమైందమ్మా? ఎవరు చూచారట? మళ్ళీ చూడండి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచుందట. యెహోవా దూత ఖడ్గము పట్టుకుని త్రోవలో నిలిచి ఉంటే ఆ గాడిద చూచెను. గాడిద చూచిందటండి, ప్రవక్త చూడలేకపోయేటండి. గాడిద చూచిందండి, ఇద్దరు మనుషులు చూడలేకపోయేటండి. యెహోవా దూతని చూచి గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. ఏమండి మీరు బాగా వినండి. గాడిద చూచింది ఎవరినే? యెహోవా దూతనే. యెహోవా దూత ఎలా ఉంది అప్పటికి? ఖడ్గము దూసి ఉన్న యెహోవా దూతనే గాడిద చూసింది. వెంటనే గాడిద ఏం చేసిందట? చూసి ఏం చేసిందట? త్రోవను విడిచి పొలములోనికి పోయిను. పొలములోనికి పోయిన గాడిద ఎందుకు పోయిందండి? యెహోవా దూత ఖడ్గము దూసి ఉంది కదా, బిలాం చచ్చిపోతాడనా, అది చచ్చిపోతాడనా? ఏమండి, యజమాని చచ్చిపోతాడని వెళ్ళిందా? గాడిద కూడా బాబు నేను భయపడి వెళ్ళిపోయిందా? తన యజమాని చచ్చిపోతాడేమో అనుకుని, అంటే తన వారిని రక్షించుకోవాలన్న మనసు, అది పాయింట్. మీరు గాడిద మనసు ఏంటంటే, యెహోవా దూత ఎదురుగా వచ్చినా, దేవుని దూత వచ్చినా, దేవుని దూత చేతుల్లో తన యజమాని చావకూడదు, అది కాన్సెప్ట్. ఆ మనసు మీకుందా? ఇంతమంది మన వాళ్ళు ఉన్నారు కదండి, ఇంతమంది నాశనం అయిపోతున్నారని మనకు తెలుసు కదండి, ఇంతమంది పాపంతో నరకాగ్నికి బలైపోతారని, సువార్త లేక నాశనం అయిపోతారని మనకు తెలుసు కదండి. ఎప్పుడైనా మనం పరుగు పెట్టామా?
దారి మళ్ళించామా? మన ఆశలు అలా పక్కన పెట్టి, మన పని అలా పక్కన పెట్టి, మన వారి కోసం ఎప్పుడైనా వెళ్ళామా? మన దారి మళ్ళిందండి? మీరు లేకండి, ఇప్పుడు వాక్యం వింటున్నారా? పొద్దుట ఏ పనిలోకి వెళ్ళి కూడా ఆ పనిలోకి వెళ్ళిపోతుంటాడు. ఆ దర్జాగా క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్కడు దర్జాగా చేపట్టుకు ఊపుకుంటూ వచ్చేస్తుంటాడు. ఒకటి క్యారేజ్ పట్టుకుని వెళ్తుంటాడు తినేది, ఒకటి తినేది తెచ్చుకుంటుంటాడు. ఒక ఆమె కడిగేసిన గిన్నెలు ఆరబెడితే ఒక ఆమె కడుగుతూ ఉంటుంది. ఉదయం చూడండి, ఎవడ పనిని ఎవరిని రక్షించాలో అసలు ఏముండదండి. మన స్నేహితులు పోయినా, మన గ్రామస్తులు పోయినా, వీధిలో పోయినా, ఎలా పోయినా అసలు మనకు బాధ ఉండదండి. అందుకనే గాడిదకి సొంత దొడ్డి తెలుసు, అసలు విషయం తెలుసు. గాడిదకి సొంతోడు దేవుడు, నా సొంతం అనుకుంటుందట గాడిద. దొడ్డు మీదే కాన్సెప్ట్ అట. యెహోవా దూతండి, దేవుడండి, ఖడ్గం పట్టుకుని ఉంటే దేవుడి చేతిలో నుంచి యజమాన్ని తప్పించాలని మనసు చూడండి ఒకసారి. ఎవరైతే తన వారిని కాపాడాలి, ఎవరిని క్రైస్తవులు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని మోసం చేయకూడదు. మాట అంటే మాటే. మన యందు ఏ ఒక్క మనిషి బాధపడకూడదు. ఎవరికి మనం రుణం ఉండకూడదు. ఎవరిని మనం మాట అనకూడదు. మన మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, బ్రతుకు ద్వారా కానీ ఎవడు బాధపడకూడదండి. మనం అందరినీ రక్షింపబద్దులం. దేవుని చేతిలో కాపాడాలండి. మనం దేవుడి పక్షాన్ని మనం కాపాడాలి, రక్షించాలి. సువార్త అంటే అదేనండి. యేసుక్రీస్తు వారు చేసింది అదేనండి. ఆయన్ని చంపేసిన వారిని కూడా రక్షించాలి. ఆయన కోసం కూడా, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసిన మహానుభావుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకుని మనం మోసం చేయకూడదండి. అవసరమైతే పస్తులు ఉండాలి, అవసరమైతే వస్త్రహీనతతో బ్రతకాలి తప్ప ఒకడి మోసపు సొమ్ము మనం తినకూడదండి. ఒకడి కన్నీటి మెతుకులు మన కంచంలోకి రాకూడదండి. మన చేతులకి ఒకటి కూడు మనకు తగలకూడదండి. మనం రక్షించాలి. ఒక గాడిదకు ఉందండి దేవుని చేతిలో నుంచి తన యజమాని నేను రక్షించాలని. సొంత దుడ్డు మీద ఉంది మనసు దానికి. బిలాము మీద ఉంది తన మనసు. నా సొంతోడు బిలాము నన్ను తన రెక్కల కష్టార్జితం చేత నన్ను కొన్నాడు. మాకు సొంత దుడ్డు ఉంది, నాకు సొంతోడు. నా యజమాని అంటే యజమాని కాదు, పయ్యోడు కాదు, నావాడు. నా వాడిని నేను రక్షించాలి. ఎదురుగా దేవుడు ఉన్నా సరే నేను రక్షించాలి. వెంటనే ఏం చేసిందో చూడండి. సంఖ్యాకాండము కంటిన్యూ చేయండి. 22వ అధ్యాయము 23వ వచనము. త్రోవను విడిచి పొలంలోనికి పోయిను, బిలాము గాడిదను దారికి మళ్లింపవలనని దానిని కొట్టగా. మరలా చదవండి అది. బిలాము గాడిదను దారికి మళ్లింపవలనని దాన్ని కొట్టగా. ఏమండి, మనం మన వారిని రక్షించాలనుకుంటే మనకి పూలబాటు ఉండదండి. అది ఇక్కడ అర్థం. నువ్వు ఎవరినైతే రక్షించాలనుకుంటున్నావో, ఎవరి కోసమైతే నువ్వు త్యాగం చేస్తున్నావో, ఈ సమాజంలో సువార్త చేతబూని బ్రతుకుతుంటే ఎన్నో దెబ్బలు తగులుతాయండి నీకు. అర్థమైందమ్మా? ఏమంటే బిలాం మెచ్చుకున్నాడా, కొట్టాడా? బిలామే కొట్టాడు. బిలాము ప్రాణాలు కాపాడడానికి గాడిద ప్రయత్నం చేస్తుంటే ఆ గాడిదని ఆ బిలామే కొడుతున్నాడు. ఇంకా తర్వాత 24వ వచనం. యెహోవా దూత ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందుల్లో నిలిచింది. ఏమండి, ముందుసారి యెహోవా దూత నుంచి కాపాడింది బిలాముని, దెబ్బలు తింది. వెంటనే రెండోసారి ఏం చేయాలండి? రెండోసారి కూడా యెహోవా దూత ఏం చేసింది? ఇరుపక్కల గోడలు గల ద్రాక్ష తోట సందుల్లో నిలిచింది. ఈ గాడిది యజమాని రక్షించేస్తుంది, లేదు ఇప్పుడు దానికి అవకాశం ఇవ్వకూడదు. ఇరుపక్కల సందులను చూసుకుని ఆ సందుల్లో నుంచి ఉందండి. అప్పుడు గాడిద ఏమనుకోవాలి? ఓసారి ఈయన్ని రక్షించాను, అర్థం చేసుకోకుండా కొట్టాడు, ఇక నేను ఈయన్ని రక్షించను అని చేతులు ఎత్తేసిందా? తర్వాత వచ్చిన చదవండి. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను. యెహోవా దూతని గాడిద చూచి గోడకి ఆని, పాపం 4 కాళ్ళతో పరిగెడదు కదా గాడిద, అవును కదండి. యజమాని పైన కూర్చున్నాడు, అవయవాలన్నీ కింద ఉన్నాయి. మనకలా చేతులు లేవు పాపం. మనకలా కాళ్ళు చేతులు మన శరీరం చుట్టూ తిరిగినట్టుగా పశువులకు తిరగవు. మనకలా మాటలేదు దానికి, మనకలా తెలివి లేదు మనకి దానికి. అది నిజంగా మనిషి లాంటిది అనుకోండి గాడిద. ఆ యెహోవా దూతకి అప్పచెప్పేద్ది. యెహోవా దూతకి వెళ్ళిపోయి ఇంకో చంపేయి, వీడు కూడా ఈయన మొయ్యిలోపోతున్నాను అని వెళ్ళిపోద్ది. మనిషి లాంటిది కాదండి, దానికి పరలోకపు జ్ఞానం ఉంది. పరలోకపు జ్ఞానం ఉన్న ప్రతివాడు ఈ భూమి మీద కష్టాలకు లొంగడు. దేవుని మాటకు విధేయత బద్ధుడైపోతాడు.
గాడిదని ఎందుకు పోలుస్తున్నాడు? ఎందుకు గాడిదకి సొంత వాణి తోటి తెలుసు అని చెప్తున్నాడు? ఎందుకు యేసుక్రీస్తు వారికి నాకు గాడిద కావాలని చెప్పాడు? తన సొంత వాణ్ణి రక్షించడానికి ఎంత ప్రయత్నం చేస్తుందో, ఏ అవకాశం లేదండి. ఆ పక్క గోడ, ఈ పక్క గోడ, శరీరం సహకరించడం లేదండి. ఎన్నో దెబ్బలు తినేసి ఉందండి. గోడకు అదిమి పట్టి ఆ కాల్ని నా పాపం రాపుతుందట. చూడండి ఎలా ఉందో. ఏ గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొడతాడు. మరలా దెబ్బలు తింటావు. నువ్వు దేవుని పక్షాన రక్షించాలని చూస్తే నీకు ఈ భూమి మీద అవమానాలు దక్కుతాయి. కానుకలు వచ్చాయా, ఆఫర్స్ వచ్చాయా, నీ స్థాయి పెరిగిందా, నీ బట్ట స్థాయి కానీ, నీ తిండి స్థాయి కానీ, నీ సుఖభోగాలు కానీ పెరిగినాయా, నువ్వు లైన్లో లేనట్లు లెక్క. నువ్వు నిజంగా సొంత దొడ్డి మీద నీకు ఆలోచన ఉంటే, యేసుక్రీస్తు వారి రెండో రాకడ మీద నువ్వు కనిపెట్టి కూర్చుంటే, ఇగో ఈ గాడిద మరలా దెబ్బలు తింటుందటండి. ప్రయత్నం మానలేదటండి. ఎవరికి ఎదురేకంగా వెళ్తుందో తెలుసా? ఇది దేవుని దూతకి గాడిద ఎదురెళ్ళి తన యజమాన్ని కాపాడాలనుకుంటుందండి. చిన్న గాడిదండి, దాని బలం ఎంతండి? యెహోవా దూత ఎక్కడండి? దాని బుద్ధిని గమనించండి. దేవుడు అర్థమైన వాడికి ఏవి ఆపలేవండి. నేను స్త్రీనండి, నాకు అప్పులు ఉన్నాయండి, నాకు ఆరోగ్యం బాగోలేదండి, నేను చెప్తే ఎవడు ఎండండి వానండి కాళ్ళు అవుతున్నాయండి, సోచి చెప్పడండి ఎవడను. దేవుడు అర్థమైన వాడికి రక్షించాలనే తపన. ఎలుగొచ్చిందా, సూర్యుడు ఉదయించాడా, సూర్యుడు అస్తమించాడా, నేను నా దేవుని పక్షాన ఎంతమందిని రక్షించాను అని చూసుకుంటాడు తప్ప ఎన్ని దెబ్బలు తగిలిని, ఎంత నష్టపోయాను, ఎంత సమయం వృధా అయిపోయింది, ఎందుకు నాకు ఈ బ్రతుకు అనుకోడటండి. అలా ఒకవేళ మనం దేవుని దృష్టిని ఆకర్షించగలిగితే 26వ వచనం, యెహోవా దూత ముందు వెళ్ళుచు, అక్కడ కూడా దాటిచ్చేసింది బిలాముని. ఇది మూడో ప్లాను. యెహోవా దూత ముందు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకున చోటున నిలువగా. అస్సలు ఇంకా గోడలు కానీ ఏమీ లేదటండి. ఎటు తిరగడానికి వీలు లేకుండా ప్లాన్ చేసి యెహోవా దూత నిలవబడిందట. అప్పుడు 27వ వచనం చూడండి. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడిపోయిందటండి. ఎన్నో దెబ్బలు తినేసింది. యజమానుడే పాపం ఏమండి ఎంత బలంగా కొట్టుంటాడండి. పైగా ఎలాంటి మనసుతో ఉన్నాడు బిలాము? ఎన్నో కోట్ల బంగారం, ఆ బళ్ళు రథాలు ఎదురు చూస్తున్నాయి బంగారంతో, ఎంతో సోదు సొమ్ము, ఎంతో ధనం ఉంది అక్కడ. ఎలా వెళ్తామండి మనం? ఎలా వెళ్తామండి? 1వ తారీఖున పింఛన్లు ఇస్తారు. ఎలా వెళ్తారమ్మా మనం? ముందే ఎలుగు లేకుండానే. ఇది ఉత్తినే వచ్చి సొమ్ముకి ఎంత ఆశండి మనకి? మేము మొన్న కొంత భూభాగం అమ్మేసాం, వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నారు. అప్పుడు దానికి బోల్డ్ ప్లానింగ్లు, బ్యాగ్ సంచి ఎలా పట్టుకెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని పెట్టాలి, ఎక్కడ ఎవరిని పెట్టాలి, దాని ఎంతో ప్లానింగ్ కదండి. అది వెంటనే మళ్ళీ బ్యాంకులోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఒకవేళ మాపు ఉంచితే ఎక్కడ ఉంచాలి, ఎంత జాగ్రత్త. అప్పుడు పొరపాటుని బండి ప్యాచి పడింది అనుకోండి, బండి ప్యాచి పడిపోయింది, మీరు ఏ బంగారం కొండకి వెళ్తారు? ఆడవాళ్ళని తీసుకుని పాపం కరెక్ట్గా పనిలోంచి వచ్చాక 7-8ంటికి వెళ్తారు, 9ంటికి షాప్ కట్టేస్తారు. ఇది 7 దాటిగా 2 సార్లు దెబ్బలు తినేసింది. 3వసారి ఏం చేసిందట? గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిపోయిందటండి. కూలబడిపోయిందట. గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను తెక్కొట్టేస్తున్నాడటండి. ఎన్ని దెబ్బలు! ఏమన్నా గాడిద కలిసి వస్తుందండి? ఒక యజమాన్ని రక్షించాలి, నా మనిషిని రక్షించాలి. ఏమంటే మనసు మనకు ఉందంటారా? ఎంతమంది మన బంధువుల లోకంలో ఉన్నారండి? చాలామంది భర్తలు ఉన్నారు ఇక్కడ. భార్యలు ఉన్నారమ్మా? భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారా? భార్య భర్తలు ఉంటే పిల్లలు ఉంటారా? పోనీ మనం ఏమన్నా రమ్మంటాం వాళ్ళని? మన వారిని మనం కాపాడుకోవాలన్న బుద్ధి ఉందా మనకి? మనకు పరలోకం ఇచ్చేలా, మనల్ని ఆశీర్వదించేలా, ఆకాశపు వాకిళ్ళు ఇప్పేయాలా, మొత్తం మన వాకిలంతా నిండిపోవాలట ఉదయాన్నే లేవగానే. ఆ గాడిద ప్రయత్నం చూడండి. బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొడుతున్నాడటండి. ఎలా కొడుతున్నాడంటే 23వ వచనం చూడండి. అప్పుడు ఆ పదం చూడండి. ఎప్పుడు?
బిలాము గాడిదని కొడుతున్నప్పుడు దేవుడు చలించిపోయాడండి. అది ఆ సందర్భం మీకు అర్థం కావాలి. ఎన్ని దెబ్బలన్నా తింటుంది తప్ప తన యజమాని ప్రాణం దేవునికి అప్పగించడానికి గాడిద ఒప్పుకోవడం లేదండి. అది భక్తి. నువ్వు ఈ లోకంలో అన్నీ సంపాదించుకోవడానికి కాదు, దేనినైనా కోల్పోయి ఒక ఆత్మనైనా నేను రక్షించాలి. అది భక్తి. ఎందుకు నీ చర్చలు, ఎందుకు నీ భోగభాగ్యాలు, ఎందుకు నీ బట్టలు, అసలు నీ బ్రతుకెందుకు? బైబిల్లో ఉన్న వాక్యం దేనికోసం, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు దేనికోసం, పైగా భక్తుని వేషం ఎందుకు? నా సన్నిధి, నా ఆవరణ తొక్కడానికి ఎవడరా మీకు ఇచ్చాడు అధికారం? గాడిద కొన్న జ్ఞానం మీకు లేదురా అని సూటిగా దేవుడు చెప్తుంటే, నువ్వు దేవుని పేరు మీద మోసం చేసి, దేవుని పేరు మీద నివాసం కట్టుకుని, దేవుని పేరు మీద చర్చి కట్టుకుని, చందాలు పోగేసుకుని, కానుకల మీద బ్రతికి, ఉన్నదన్నట్టుగా బోధించకుండా మార్చి చెరిపి నీ దురాశలన్నీ నెరవేర్చుకుని నువ్వు కుటుంబం అంతా జజ్జాగా తిని చావడానిక భక్తి చేసేది? ఏమన్నా ఉందా? నా దగ్గరికి వచ్చే విశ్వాసుల్ని కాపాడాలి, నా కుటుంబంలో నేనే రక్షణ పొందాను, నా వారిని కాపాడాలి, నా స్నేహితుల్ని కాపాడాలి, నా భర్తని కాపాడాలి, నా పిల్లల్ని కాపాడాలి. భక్తి అంటే ఇది. నేను ఎవరిని మోసం చేయకూడదు, ఎవరి సొమ్ము తినకూడదు. నేను కష్టపడాలి, ఎన్ని దెబ్బలన్నా తినాలి, రక్షణ మాత్రం అనేక మందికి అప్పగించాలి. నేను చచ్చిపోయేటప్పుడు అనేక మందిని రక్షించాలి. పరలోకంలో నా సొంత దొడ్డిలో దేవుని ముందు నిలబడాలి. నేను తలెత్తుకుని చెప్పాలి, ఇదిగో ఈ పని నీ కోసం చేశాను, ఇన్ని దెబ్బలు తిన్నాను, ఇంత నష్టపోయానని, ఇన్ని ఎకరాలు సంపాదించాను, ఇన్ని చర్చలు కట్టాను, ఇన్ని బాప్తిస్మాలు ఇచ్చాను. ఇది కాదు నువ్వు చెప్పేది. అందుకే గాడిద దగ్గరికి వెళ్ళి ఇలా యేసుక్రీస్తు వారు గాడిదని ఎందుకు కోరుకున్నాడో, ఆ గాడిద మనసు ఏంటో నీకు అర్థమవుతే చదువుదామండి ఇంకా ముందుకి. అప్పుడు యెహోవా ఆ దెబ్బలు, గాడిద తినే దెబ్బలు చూడలేక, బిలామును చంపడానికి వచ్చిన యెహోవా తన పని పక్కన పెట్టి ఆ దెబ్బలు, ఆ పశువు పడే దెబ్బలు, ఏమండి చాలా మంది గేదెలు మేపుతూ ఉంటారు, పాపం ఉంటారు, తెక్కొట్టేస్తుంటారు. అసలు దాని ఆరోగ్య పరిస్థితి ఏంటో, దానికి లోపల ఎలా ఉందో, ఆ గర్భసంచి ఏంటో, ఆ పాలు ఉత్పత్తి ఇచ్చే కణజాలం ఎలా ఉందో, దాని లోపల అవయవాల విధానం ఏంటో, ఎందుకు ఈ పూట ఇవ్వడం లేదో అని ఉండదండి. తెగ బాధేసి ఒక్క 5 రూపాయలు ఇంజక్షన్ చేసి చేసేస్తారు దానికి. మాపన లేని పాపాలండి ఇవన్నీ కూడా, దేవుడు తట్టుకోలేని పాపాలండి ఇవన్నీ కూడా. ఇవి మనం తెలివనుకోకూడదండి. దేవుడు చూడలేకపోయాడట ఆ గాడిది తినే దెబ్బలు. అంత భక్తి ఉండాలి మనిషిలో. మనం పడే కష్టాలకి దేవుడు దిగి రావాలండి. ఒకవేళ మనం దేవుని పక్షాన అంత నష్టపోతే, అన్ని దెబ్బలు తింటే, అంత మనం నలిగిపోతే, అప్పుడు యెహోవా, చదవండి, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాడు. దేవుడు మనిషికి ఆశీర్వాదాలు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఆ ఆశీర్వాదాలు వాక్యానుసారంగా ఎప్పుడుంటాయో తెలుసా? మనం దేవుడు పక్షాన శ్రమ పడినప్పుడు, దేవుడు పక్షాన నలిగిపోయినప్పుడు, అనేక మంది రక్షణ కోసం మనం తహతహలాడుతున్నప్పుడు, దేని మీద వ్యామోహం లేకుండా వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, దెబ్బ మీద దెబ్బ తగిలి నలిగిపోయి తినటానికి తిండి కూడా లేకుండా మనం దేశాల వెంబడి దేవుడి వాక్యాన్ని పట్టుకు తిరుగుతున్నప్పుడు, అనేక మంది మన ముందుకు వచ్చి మనల్ని దూషించి ద్వేషించి దెబ్బలు కొడుతున్నప్పుడు, అప్పుడు నువ్వు దేవుడు నీకు ఇస్తాడు. ఎలా ఏమిస్తాడో తెలుసా? గాడిదకు వాక్కునిచ్చాడటండి. సాధ్యమా అసాధ్యం? ఇది ఎంత ఉన్నతమైన విషయం అండి ఇది. అప్పటికప్పుడు స్వరపేటిక, మానవ స్వరపేటిక. అప్పటికప్పుడు దేవుడికి అసాధ్యమైంది ఏముందండి? గాడిద. అసలు గాడిదలో మైనస్ ఏంటో తెలుసా? ఏంటండి గాడిదలో మైనస్ ఏంటి? గాడిద జీవితంలో మనం 2 వారాల నుంచి అంటున్నాం, దాని శరీరానికి విలువ ఉంది, దాని పాలుకి విలువ ఉంది, దాని తోలుకి కూడా విలువ ఉంది, ప్రతిదానికి విలువ ఉంది. గాడిదలో విలువ లేనిది ఒకటి ఉంది. గాడిదలో ఏంటిది? వాయిస్ అండి. అందుకనే మనం గత వారం విన్నాం, ఆ వాయిస్ వినలేకట వసుదేవుడు కాళ్ళు పట్టుకున్నాడు గాడిది. అంత చండాలంగా ఉంటుంది అంతే గాడిద వాయిస్. అందుకనే ఆ మైనస్ని ప్లస్ చేశాడండి దేవుడు. ఎలా చేశాడో తెలుసా? వాయిస్ని ఇచ్చాడట, వాక్ని ఇచ్చాడట. చదవండి ఒకసారి. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాడు గనుక, వాక్కునిచ్చాడు. గాడిద ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని ఆశీర్వాదాన్ని పొందుకుంది. వాక్ వచ్చింది, వెంటనే వాక్ వస్తే ఏం చేస్తామండి మనం? అలా మనకి ఎప్పుడు ఏది దొరకదండి. ఇప్పుడు ఎవడో ఏదో ఏమీ దొరకదు. పొరపాటున మంగళవారం సాయంత్రం ఎవరిదన్నా ఫస్ట్ నైట్ భోజనం పెట్టి ఎనవి పెట్టాడు అనుకోండి, ఏం చేస్తాం మనం?
ఇక్కడికి వచ్చి వాక్యం వింటామా, అక్కడికి శుభ్రంగా తినేసి హాస్పిటల్ పాలైపోతామా? అసలు ముందే మధ్యాహ్నం కూడా మానేసి శుభ్రంగా తినేసి అరగపోతే సోడాలు తాగేసి కింద మీద దొల్లేసి పొద్దున్న హాస్పిటల్లోనే ఉంటాం తప్ప పొద్దున్న తింటే సాయంత్రానికి అరిగిపోయి దానికోసం కదా దేవుని వాక్యమైన వస్తాం ఇక్కడికి. అందుకునే ఎవరికి ఏమి ఇవ్వాలో దాని విలువ తెలిసినోడికి ఇస్తాడటండి. మనలో చాలామందికి కొద్దిగా పాటలు పాడుతుంటారు. సంఘాల్లో పెద్ద పెద్ద గొడవలు ఏంటనుకుంటున్నారు? నాకు పాట పాడడానికి ఇవ్వలేదండి, నేను మానేహానండి. నువ్వు మరి ఏదో పెద్ద గంధర్వ ఏదో సంగీతం ఏదో నీలోనే పుట్టినట్టు. చాలామందికి ఆ పాటల కోసం లేకపోతే తపన, తన ఏదో ఆ టైం అయిపోయిందేమో, వాక్యమేమో, మనం పాట పాడేటప్పుడు ముందు వెళ్ళాలేమో, ఆ పాడే పాట ముందు మన బ్రతుకులో ఉండాలేమో, అవన్నీ చూసుకోండి. వాయిస్ని చూసుకుంటాం, చాలా తప్పది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. వాయిస్ సూట్ అవడం కదండి, బ్రతుకు సూట్ అవ్వాలి పాటకే. చాలామంది వాయిస్ని అంచనా వేస్తారు, అది చాలా తప్పు, అది చాలా శిక్షది. దేవుడి సన్నిధిలో దేవుడి సమక్షంలో అబద్ధం ఆడుతున్నట్టు. వాయిస్ సెట్ చేసుకుని పాడితే బ్రతుకు సెట్ అవుతేనే పాట పాడాలి. ఆ బ్రతుకు సెట్ అయినోడే సమయానికి వస్తాడు, వాక్యానికి విలువిస్తాడు. పాడాలనే ఆకాంక్ష చచ్చిపోద్దండి, వాక్యం మీద ఆకాంక్ష పెరిగిపోద్ది. వాక్కు వచ్చిందట, ఈ ఇచ్చిన వాక్యును కూడా దేనికి ఉపయోగపడుతుంది? అది దాని గొప్ప. నాకు వెంటనే వాక్కు వచ్చేసింది, మా బంధువులందరికీ చెప్పాలి, గాడిదలందరికీ చెప్పాలి, మొత్తం ప్రపంచం అంతా చెప్పాలని వెళ్ళిపోలేదట. అది మనం అలా వెళ్ళిపోతాం. అందుకే మనల్ని ఆశీర్వదించడు దేవుడు. పొరపాటున ఏమన్నా దారిలో ఒత్త ₹1 దొరికింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ చింతాలం దాటిక ఫోన్లే సరే వాకింగ్ చెప్పేసి ఇంటికటికి వెళ్దాం అనుకుంటానా, వెంటనే ముందు ఇంటికాడ పెట్టేస్తాను, ప్రసాద్ గారికి ఫోన్ చేస్తాను, అస్సలు ఒంట్లో బాగోలేదండి, మరి నేను వచ్చేస్తే మరి ఎవడన్నా దొబ్బేస్తాడని. అందుకు నాకు ఎవడు ₹1 దాని విలువ. అందుకనే అపోస్తులుడైన పౌలు గారు ఆదిమ సంఘస్థులు పెంట కింద ఎంచారు. అందుకనే పెంట కుప్పల కింద వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. దేనికి లొంగలేదు. నువ్వు దేన్ని ఆశిస్తే దొరకదు నీకు. నీ విలువ, నువ్వు దేవునికి విలువ ఇచ్చినప్పుడే నీ విలువ పెరుగుద్ది. గాడిదకి వాక్ ఇచ్చాడు, ఆ వాక్కుతో, దేవుడిచ్చిన వాక్కుతో కూడా అది ఏ పని చేస్తుందో చూడండి ఒకసారి. గనుక పదం చూడండి. గనుక వాక్ ఇచ్చాడు, గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టిదివి, నేను నిన్ను ఏమి చేసినని బిలాముతో చెప్పిందటండి, అడిగిందట. బిలాముతో అడిగిందట. వాక్కునిచ్చిన దేవుని వదిలేసిందా? వాక్కు ఇచ్చిన దేవుడితో మాట్లాడుతుందా? ఏమండి, వాక్కునిచ్చాక గాడిద ఎవరితో మాట్లాడితే బాగుంటుంది? ఎందుకండి? వాక్కునిచ్చాడు కాబట్టి దేవుడితో మాట్లాడాలి. మనం ఏం చేస్తాం? ఎవడ ఫంక్షన్ కన్నా వెళ్తాం, వాళ్ళతో మాట్లాడి అన్ని తిని అన్ని, అంతేనా? ఎవడన్నా అప్పు ఇచ్చాడు, లేదా ఎవడన్నా ఏదైనా ఉత్తినే ఇచ్చాడు, పైనుంచి కిందకి నాకెత్తాం కదా, బూటుకోలు కూడా నాకెత్తుంటాం. మనకు ఉచితంగా మన మనసంతా ఉచితం పొందేయాలి, దోచేసుకోవాలి, దాచేసుకోవాలి, బాగుపడిపోవాలి. నేను బతికినట్టు నా పిల్లలు బతకూడదు. ఇదే కాన్సెప్ట్, బోధకుడి కాన్సెప్ట్, విశ్వాస కాన్సెప్ట్ కూడా ఇదే. అందుకే మనం ప్రభుత్వాలు కూడా మనకి ఏదో కుక్క బిస్కెట్లు పాడేసినట్టు పాడేస్తున్నాయి. అందుకే మనం ఓట్లు కూడా వేస్తున్నాం వాళ్ళకి. వాక్కునిచ్చిన దేవుని పక్కన పెట్టేసిందట. వాక్కునిచ్చిన నువ్వేమిచ్చినా ఏమివ్వకపోయినా నా యజమాన్ని రక్షించడమే నా ధ్యేయం. దేవునితో మాట్లాడతలేదట గాడిది, ఎందుకంటే తన యజమాన్ని చంపడానికి వచ్చాడు దేవుడు. ఆ పట్టుదల చూడండి ఎలా ఉందో. నా యజమాని చంపుతాకు వచ్చాడు, దేవుడైతే ఏంటి నా యజమాని చంపుతాడా అని యజమానితో, దేవుడితో మాట్లాడకుండా యజమానికి జ్ఞానం చెప్తుందట. ఏమని? నువ్వు నన్ను ముమ్మారు కొట్టావు. ఏమండి, గాడిదకి తెలుసు మనం ఎన్నిసార్లు కొట్టామో మన గేదెల్ని, పశువుల్ని అట్లకి తెలుసు. అవి దేవుడి ముందు చెప్తాయి. చాలామంది పాపం పిల్లలు ఆ బండి బాగా ఆ పండగలకే, లేదంటే ఏ సినిమా హీరో అన్న వచ్చినప్పుడు, ఆ రాజకీయ ఫంక్షన్లకో తెగదూలెత్తుంటారు. అక్కడికక్కడ బేగు నొక్కేసి గోళ్ళను గుద్దేసి గోళ్ళు ఎక్కిచ్చేసి, అవన్నిటికీ మనం సమాధానం చెప్పుకోవాలండి. ఈ సృష్టిలో ప్రతిదానికి చాయిస్ ఉంది, ప్రతిదానికి లెక్క అడుగుతాడు దేవుడు. ఈ సృష్టి అంతా మన మీద కాపలాదారి చేస్తుంది. గాడిద అడుగుతుంది, ముమ్మారు, ఇదిగో నువ్వు నన్ను ఎన్నిసార్లు కొట్టావో తెలుసా? ముమ్మారు కొట్టుదివి, నేను నిన్నేమి చేసి నేను బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గము ఉన్న ఎడల నిన్ను చంపుదునని గాడిదతో అన్నాడండి. ఎంత కోపమో! గాడిద మాట్లాడుతుంది ఏంటి? పోనీ నేను చేసిన తప్పేంటి? అది స్పృహ. ఏమండి, ధన వ్యామోహం ఉన్నవాడు దేన్ని పట్టించుకోడండి. అందుకనే భార్య భర్త చంపేస్తుంది,
భర్తని భార్య చంపేస్తుంది, తల్లిదండ్రులు పిల్లలు చంపేస్తుంటారు, స్నేహితులు మోసాలు, వ్యభిచారాలు. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారో తెలిసే, ధనం పిచ్చి పట్టుకుందనుకో మనం చేయవలసిన బోధ కూడా చెయ్యం. అందుకే బోధకులు కూడా చాలామంది వాక్యాన్ని కూడా చాలా తేలిగ్గా మలిచేస్తుంటారు, చాలా తెలివితేటలు ఉపయోగించేస్తుంటారు. వాక్యం కథ కూడికాళ్ళు లొంగిపోతారండి. ఇప్పుడు కూడికి గుడ్డ ముక్కకే బోధ నమ్మేసుకుని బతికేసి వాక్యానికి రేటు కట్టేసి. ఎందుకంటే వీళ్ళకి తెలియదండి అసలు ఈ బ్రతికెంతకాలం, యేసుక్రీస్తు వారు రెండో రాకడేంటి, నా పోకడేంటి, ఇవేవి అసలు ఆలోచించరండి. ఈ గాడిద మాట్లాడటం ఏంటి, ఇది నా లెక్కలు నేను కుట్టింది ఇది చెప్పడం ఏంటి, అసలు ఏంటి, ఇదేమి కాదు. ఈయన మళ్ళీ ఏం చెప్తున్నాడట, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఒకవేళ నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపుదునని గాడిదతో అనగా. అప్పుడు మళ్ళీ గాడిద మాట్లాడుతుంది. అందుకు గాడిది, నేను నీ దానినైనది మొదలుకుని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కాన నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. కరెక్ట్గా మాట్లాడుతుందండి, ధైర్యంగా మాట్లాడుతుందండి. ఎంత జడ్జాగా, ఎంత ధైర్యమో తెలుసా. ఇగో నీ దానినైదు మొదలుకుని ఇప్పటి వరకు నేను తప్పు చేశానా, ఆ మాట మనం అనగలదామండి. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భార్యను నిలబెట్టి నీ మెల్లో తాళి కట్టిన తర్వాత నేను తప్పు చేశానా అన్నాం అనుకోండి, ఏట్రా అంతేనా, ఇంకేమన్నా ఉంటాయా? ఒకవేళ భార్య కాదు నీ కొడుకుని నిలబెట్టు, ఒరే నిన్ను కన్నది మొదలుకుని నేను ఎప్పుడైనా తప్పు చేశానంటే ఆడేమంటాడు, నీకు దండం నాన్న అండి, నేను కొడితే బాగోదు, అంతేనా? ఆ కెపాసిటీ ఉందండి. ఏమండి, మనిషి సంపాదించుకోవాల్సింది ఏంటంటే ఆ కెపాసిటీ, ఆ నెక్కచ్చితనం. దేవుడు నిన్ను అడిగేది, ఇదిగో దేవుడు ఉన్నాడు అక్కడ, బిలాము ఉన్నాడు, ధైర్యంగా మాట్లాడుతుంది. నేను నీ దానినైనది మొదలుకుని నాలో ఎంత తప్పు నువ్వు ఎత్తి చూపెట్టగలవా, చూపెట్టలేకపోయాడండి బిలాము. అలా బ్రతకాలండి క్రైస్తవుడు. బాప్తిస్మం తీసుకున్నది మొదలుకుని చర్చికి వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత మరలా మనలో తప్పు చూడడానికి ఎవరి తరం కాకూడదు. అదండి కొలతలో. దానికోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి, దానికోసం సమస్తం నీకు ఇచ్చాడండి. ఇక నాకు ఇది ఇవ్వి దేవా అని అడగడానికి ఛాన్స్ లేదండి. దేవుణ్ణి ఇది ఇవ్వి నాకు అన్నావండి, దేవుడు నీకు అర్థం అవ్వలేదని లెక్క. నీకు ఏది ఇవ్వలేదు చెప్పు. ఏమండి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడండి, ఆయనకి అసలు స్త్రీ సుఖం లేదండి, భార్య సుఖం లేదండి. మనకే చాలామంది సేవకులకి 2-3 సుఖాలు. చూసారా? యేసుక్రీస్తు వారి వాహనం ఏంటండి, అసలు యేసుక్రీస్తు వారి వాహనం ఏంటండి, గాడిద. ఎంత చెప్పేదన్నా ఆ ఒక్కసారే, అనేక సార్లు ఎన్నోసార్లు ఎరుసలేములోకి వచ్చాడు, కాలినడకనండి, కొండలెక్కాడు, ఏమీ లేవండి, మనకున్న ఫెసిలిటీస్ ఏమీ లేవండి ఆయనకి. ఇక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలంటే మన ముఖం ఎలా చెల్లుద్దండి, అసలు మన ముఖం ఎలా చెల్లుద్ది ఆయన దగ్గరికి వెళ్ళి అడగడానికి? ఏమి ఇవ్వలేదని. పోనీ ఆయన భూమి మీదకి వచ్చి నీ కళ్ళ ముందు బతికి ఏమి సాధించాడు, ఏమి సుఖం పొందాడు, ఏ సుఖభోగం కోసం పనిచేశాడు? ఎప్పుడైనా మనస్ఫూర్తిగా బైబిల్లో ఎప్పుడైనా ఏ వచ్చినమైనా యేసుక్రీస్తు వారి కడుపు నిండింది తిండి వల్ల చదివేవా? ఇదిగో కంటి నిండా నెదరుందే చదివేవా? తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదు, చదివు. ఎందుకు స్థలం లేదంటే స్థలం లేక కాదండి, జనం వెంబడే. దురాశలు పెరిగిపోయి బాగుపడిపోదామని కొంతమంది, చంపేద్దామని కొంతమంది. పడుకోనివ్వలేదటండి ఆయన్ని. ఆయన భూమి మీదకి వచ్చి ఇది పొందుకున్నాడండి, ఈ సుఖం పొంది ఒకటి చెప్పగలవా? ఇక ఆయన నువ్వు ఏ ముఖం పెట్టి ఎందుకు అడుగుతున్నావు? నీకేమి ఇవ్వలేదని. నువ్వు చచ్చిపోతే నీకు ఒక రాజ్యాన్ని సమకూర్తానన్నాడే, నీకోసం రెండో రాకడ సిద్ధపరుచుకుంటున్నాడే, పరలోకంలో నీ పక్షాన్ని దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడే, నీకోసం ప్రాణం పెట్టాడే. రిక్తుడైపోయాడే, దాసుడైపోయాడే, పనికిమాలినోడైపోయాడే, ఆఖరికి ఉమ్మేయించుకున్నాడే. నువ్వేం పొందుకు, ఇంకేం అడగాలనిపిస్తుంది నీకు? అసలు నీ ప్రార్థన ఏంటి? గాడిద కరెక్ట్గా మాట్లాడుతుందండి. నీ దానినైనది మొదలుకుని నేటి వరకు నీ గాడిదను కానా నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. 31 చూడండి. ఇప్పుడు అంతలో ఏమండి, గనుక, అప్పుడు, అంతలో, ఈ పదాలు మీరు చాలా ఇంపార్టెంట్గా చూడాలి. ఎంతలో
బిలాముతో గాడిద మాట్లాడుతున్నప్పుడు బిలాముకు మాట లేక చచ్చిపడిపోయాడండి. ఒక గాడిద మాట్లాడుతుంది, బిలాముకి మాటలేదు. అంతలో యెహోవా దేవుడు బిలాము కన్నులు తెరిచెను. కన్నులు మొదలు పడిపోయినాయి పాపం మనోడికి. అప్పటిదాకా కూడా దేవుడు కనబడలేదటండి. అప్పుడు కన్నులు తెరిచిన గనుక దూసిన గడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల ఉంచి సాష్టాంగ నమస్కారం చేశాడట. కన్నులు తెలిస్తే ప్రతి ఒక్కడు ఇదే చేస్తాడండి. అర్థమైందా మీకు? పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అందరి పరిస్థితి ఏంటనుకుంటున్నారు? ప్రతి వాని మోకాళ్ళు కూడా వంగిపోద్ది. కానీ ఎక్కడ వంగాలి? ఈ బ్రతుకులో వంగాలి. నీకు శక్తి ఉన్నప్పుడు నేను ఉద్యోగం మానేసాక చేస్తానండి, నా పిల్లలు పెళ్లి చేసి చేస్తానండి, కొంప కట్టేసాక అది కాదు అడుగుతుంటా. దేవుడు కన్నులు తెలిస్తే ప్రతి ఒక్కడు వంగుతాడు, సాష్టాంగ నమస్కారం. అది కాదు. యెహోవా దూత 32వ వచనం. యెహోవా దూత యెహోవా అడుగుతున్నాడండి, బిలాముతో మాట్లాడుతున్నాడు యెహోవా దేవుడు. ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడాలి? మోయాబు రాజులతో వెళ్ళొద్దన్నాను, ఎందుకు వెళ్ళావని అడగాలి, అంతే కదండి. అది మొత్తం ప్రాబ్లం ఏంటి అసలు? బిలాముకి దేవుడికి ప్రాబ్లం ఏంటి? దేవుడు చెప్పినా కానీ వినకుండా మోయాబు రాజులతో వెళ్ళడం, అదే కదా. అదే అడగాలి. కానీ ఏమడుగుతున్నాడు చూడండి. యెహోవా దూత, ఈ ముమ్మారు ఈ గాడిదను నీవేళ కొట్టితివి. ఏది పాయింట్అవుట్ చేస్తున్నాడు? నీ ఎడల నువ్వు నీ దాన్నైంది మొదలుకుని ఇంత తప్పు చేయకుండా ఇంత నక్కచ్చుగా నిన్ను రక్షించడానికి ఈ గాడిద ఇంత ప్రయత్నం చేస్తే నువ్వు దాన్ని ఎందుకు కొట్టావు అని అడుగుతున్నాడండి. ముందు అడగవలసింది మానేశాడు. నీ గాడిదను నీవేళ కొట్టితివి, ఆ కొట్టినందుకు ఇదిగో అంటే ఇదిగో ఆ పని చేసినందుకు నా ఎదుట నీ నడత విపరీతమైపోయినది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నిన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగెను. ఇదిగో 3 సార్లు నేను నిన్ను తప్పించింది గాడిద, అది నా ఎదుటి నుండి తొలగిన ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి ఎవరిని చంపి? బిలామును చంపి గాడిద ప్రాణాన్ని రక్షిస్తానంటున్నాడండి. దేవుడు తన మనిషిని ప్రవర్తన చంపేసి పశువుని రక్షిస్తానంటున్నాడండి. దీని అర్థం ఏంటంటే, మనం భక్తిలో ఏమీ ఆశించకుండా దేవుడి పక్షాన బ్రతికితే, అనేక మందిని గాడిదల లాంటి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తే, ఎన్ని దెబ్బలు తిని ఎంత నష్టపోయినైనా మన ప్రాణం రక్షింపబడుతుందండి. మనకి చేయరాని కార్యాలు, అద్భుతాలన్నీ జరుగుతాయండి. దేవుడు మనల్ని అన్యాయస్తుడు కదండి, మనల్ని విడిచిపెట్టడండి. గాడిదకి వాక్కిచ్చిన దేవుడు మన బ్రతుకును మార్చలేడండి? మనల్ని దీవించలేడా? మన బిడ్డల బ్రతుకు బాగుండాలన్నా, మన ప్రాణం రక్షించబడాలన్నా గాడిదలా మనం దేవుని ఎదుట నిక్కచ్చిగా బ్రతకాలి. ఆ బిలాములా తన యజమాన్ని రక్షించాలన్న తపనతో బోల్డ్ మంది ఉన్నారని మన చుట్టూ, మన వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నవారు. వాళ్ళందరినీ మనం రక్షించాలి. అవసరమైతే మనం నష్టపోవాలి, అవమానించబడాలి, దెబ్బలు తినాలి, కానీ పరిశుద్ధతలో ఒక్క మెట్టు కూడా తగ్గకూడదు. అంత గొప్పగా మనం బ్రతుకుతామనే గాడిద నాకు కావలసి ఉన్నది. లాస్ట్గా ఈ వచనం చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనను మీతో ఏమైనను అనిని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. యేసుక్రీస్తుకి ఏవి కావాలంటే, ఇదిగో బిలాము గాడిద లాంటి మనస్సు కావాలి. అవి కావాలి. యేసుక్రీస్తు వారు స్వయంగా భూమి మీద నోరు తెరిచి అడిగింది అది ఒక్కటేనండి. ఇక ఏది అడగలేదండి. ఒక స్త్రీని దాహానికి నీళ్ళు ఇమ్మంటాడు, తాగడం. 2 చేపలు 5 రొట్లు 5,000 మందికి పంచి పెడతాడు, తినడో. కంటి నిండా ఎక్కడ పడుకోడు, కానీ మనస్ఫూర్తిగా ఏమడిగాడు తెలుసా? నాకు అవి కావాలి. అవి కావాలంటే అలా పని చేయాలి, ఆ పని కావాలి. బిలాము గాడిద చేసిన పని కావాలి నాకు, ఆ పని కావాలి, ఆ పనోళ్ళు కావాలి. కోత విస్తారంగా ఉంది, వాళ్ళ కావాలి. పనిని చెడగొట్టేవారు కాదు, పనిని దోచుకునేవారు కాదు, ఆవరణలు తొక్కేవారు కాదు. సొంత వాని దొడ్డి సొంతంగా ఫీల్ అవ్వాలి. సువార్త పని నా సొంతం, నా ప్రాణము అని ఫీల్ అవ్వాలండి మనం. పరలోకం నా దొడ్డి, నా ఆస్తి, నా పౌరస్థితి అని ఫీల్ అవ్వాలి. అప్పుడే చేయగలుగుతుంది దేవుడి పనులు.
ఇప్పుడు కూడికలు పెట్టిస్తున్నారు అనుకోండి, మామూలు విషయం అనుకున్నారా? ఎంతో బాధ్యత ఉండాలి. మీకు విషయం తెలుసా? మీకు జ్వరం వచ్చిందనుకోండి, అందంగా ఫోన్ చేసి రావట్లేదని పడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రసాద్ గారు ఇక్కడ ఎలక్ట్గా లేడనుకో, అంతేనా? కుటుంబం అంతా రెడీగా ఉండాలి. మళ్ళీ కుటుంబం అంతా మళ్ళీ విన్న వాక్యం, మళ్ళీ ఇప్పుడు వాక్యం వినేసి మళ్ళీ పొద్దున్న చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో సమస్యలు వచ్చేస్తాయి, ఎన్నో దెబ్బలు. ఆ గాడిదకి ఎలా దెబ్బలు తగిలినాయో ఎన్నో అవరోధాలు వచ్చేస్తాయి. ఒకరి మీద ఒకరు లెగిసిపోతుంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. అసలు ఇక్కడ పెట్టడానికి అసలు కుదరదు. దేవుడు పని చెడగొట్టడానికి ఎన్నో వచ్చేస్తుంటాయండి. వాటన్నిటినీ అణచడం అంటే చాలా కష్టం. రకరకాలుగా తిరగబడిపోతుంటారు. భార్య, భర్త, పిల్లలు, అందరూ, చుట్టాలు, బంధువులు, ఏయో సమస్యలు. చచ్చే ఈ సమస్య ఉన్నప్పుడు మనం ఈ పని చేయకూడదురా, ఇక్కడ పనికిరాదురా అనిపించేది మనకి చేత. అన్ని దెబ్బలకు తట్టుకుని నిలబడాలండి. ఎందుకంటే నేను కూడా మా ఇంటి దగ్గర ఇలాగే పెడుతుంటాను. ఇవన్నీ నేను కూడా దేవుడు పని వాక్యానుసారంగా ఎవడు చేస్తాడో వాడికి దెబ్బలు తగులుతాయండి. మనం పడే కష్టాలకి దేవుడు దిగి వస్తాడండి. గాడిద దగ్గరికి దేవుడు దిగి వచ్చాడండి. గాడిదకి వాక్ ఇచ్చాడండి. మనం కూడా సభలో, దేవుని పనిలో, సువార్తలో మన సొంత పనిగా నలిగిపోతుంటే దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు దిగి వస్తాడు. మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని, మన సమస్తాన్ని అప్పుడు ఆశీర్వదిస్తాడండి. ఆఖరికి మన ప్రాణాన్ని కూడా రక్షిస్తాడండి. మీరు ఇలాంటి మనసుతో ఈ కార్యక్రమాలకు రావాలి. ఇలాంటి మనసుతో మీ బ్రతుకుని చక్కబెట్టుకోవాలి. అనేక మంది మీ వారు నాశనానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మీరే రక్షించాలి. దానికి ప్రతిఫలంగా ఎన్నో మాటలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో తిట్లు, అవన్నీ మీరే పడాలి. అవన్నీ దేవునికి అప్పచెప్పుకోవాలి. దేవుని సొంత దొడ్డి మీద మన మనసు నిలుపుకోవాలి. సువార్తే మన ఊపిరిగా, అది మన సొంత పని కంటే ఎక్కువగా, ప్రాణాధారముగా మనం దేవుడు పని చేయాలని ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ మాటలు మేము విని ఉన్నాం నాయన తండ్రి. ఇదిగోనైనా తండ్రి ప్రభువా, మీరు కోరే ఆ గాడిద యొక్క మనస్సును మాకు అనుగ్రహించండి నాయన తండ్రి ప్రభువా. ఇదిగోనైనా తండ్రి ప్రభువా, దురాశలకు లోనైపోకుండా, భోగభాగ్యాలు ఆశించకుండా, ఎంత కష్టమైనా మీ పనిలో మేము వాడబడే విధంగా మీ ఆత్మను మా ఎడల ఉంచమని, ఈ కూడికలో ఏకీభవించిన మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.